అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేవ్‌కి స్వాగతం. ఈ రోజున మనం ఏలూరు జిల్లాలో ఉన్నాం. ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యకర్త అండ్ మాల మహానాడుకు సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత. ఈ రోజున మన మధ్యన సానాసి రమణ అన్న ఉన్నాడు. అయితే ఈ రమణ అన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, పార్టీ విషయంలో కానీ ప్రజా సమస్యల పట్ల అనునిత్యం ప్రజల మధ్య తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం, అలాగే ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పోరాడుతూ ప్రజా విషయాల గురించి అందరికి తెలియపరుస్తూ సమస్య ఏదైనా తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. అన్న నమస్తానా, మిమ్మల్ని ఈరోజు కలవడం చాలా సంతోషకరం. అన్న ఈరోజు మీరు ఏలూరు జిల్లాలో ఉన్నారు. ఏలూరు జిల్లా సంబంధించి జనసేన మంచి విజయం సాధించింది. అంటే మామూలుగా ప్రతి సమస్యల పట్ల పోరాడడంలో జనసేన ఒక ముఖ్య పాత్ర వహించింది. ఈ రోజున ఏలూరు సంబంధించి రెడ్డప్పల నాయుడు గారి నాయకత్వంలో మీరు అందరూ పనిచేస్తూ ఉన్నారు. రెడ్డప్పల నాయుడు గారి గురించి, అలాగే ఏలూరు సంబంధించి జనసేన పార్టీ విషయం ఏ రకంగా ముందు కదులుతుందో కొన్ని విషయాలు మాకు తెలియపరచండి అన్న. గత 20 సంవత్సరాలు బట్టి రెడ్డప్పల నాయుడు గారు అన్నయ్య గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మా ఇంట్లో ఒక పెద్ద అన్నయ్య లాంటి వాడు రెడ్డప్పల నాయుడు అన్నయ్య. ఎందుకంటే ఇప్పుడు ఈ జనసేనని ఒక జిల్లాలో ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఒక రెడ్డి అప్పలనాయుడు. ఒక మంచి కార్యక్రమాలే కాదు, అనేకమైన కార్యక్రమాల్లో అయినా ప్రతి దానికి నేను అంటూ ఉన్నానని జిల్లా మొత్తం తిరుగుతూ బడుగు బలహీన వర్గాల కాడ ఆశాజ్యోతి అయిన వ్యక్తి అది రెడ్డి అప్పలనాయుడు అనేది చెప్పగలను. ఎందుకంటే ఏదైనా మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడి ఒక జనసేనాని ఇక ఈ స్థాయికి తీసుకుని వెళ్ళి మొత్తం అంతా నాది బాధ్యతని వేసుకుని ప్రతి ఒక్క యువతని, మైనార్టీ వర్గాల్ని, ముస్లిమ్స్ వర్గాల్ని, బీసీ వర్గాల్ని, మైనార్టీ వర్గాల్ని, ఎస్సీలని, ఎక్స్టీల్ని కలుపుకుంటూ వెళ్తూ ఒక మంచి కార్యక్రమాలు కాడ ఒక పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధ్యక్షుడిగా మరి ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వంలో విజయాన్ని సాధించారంటే ముఖ్యమైన పాత్ర పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. మిగతా ఎవరికి దక్కపోయినా 9 సంవత్సరాలు అరుపెరిగిన పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏపీలో మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఎంతోమంది పెద్దలే కానీ, చిన్నలే కానీ, అవ్వలే కానీ, తాతలే కానీ, మామలే కానీ అందరూ కలిసి ఈ యొక్క కూటానికి పట్టం కట్టి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. అలాగే ఇంకా ఇంకా ఉన్న రోజుల్లో ఇంకా ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఎలా ఎదగాలని మేము భావిస్తున్నాం. అన్నగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైంది. అవును. ఎందుకంటే తీసుకున్న 21 సీట్లకి 21 సీట్లు విజయం సాధించి తనేంటో నిరూపించాడు. చాలామంది ఏం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వం అని చెప్పి చాలా మంది మాట్లాడారు. దానికి ఇచ్చి పడేశారని చెప్పాలి ఒక రకంగా. దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? దానిపైన మా అభిప్రాయం ఏంటంటే, కుక్కలు మురుగుతూనే ఉంటాయి, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుందని అంటారు. అడవులో పుట్టిన సింహాలకి మనుషులకి పోల్చుకోవద్దు. ఒక సింహం అన్నా, ఒక పులైనా ఒక మనుషులతో పోల్చకూడదు. గేటు కాడ దాటినానన్నాడు, గేటు బద్దలు కొట్టుకుని ముందుకెళ్ళిన మనిషి ఉన్నాడంటే అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే సాధ్యమైంది. జనసేన పార్టీలో అంతా అన్ని ఉడిదుడుకులు వచ్చినా సరే నేను నడిపిస్తానని చెప్పేసి ఒక మాట మీద కట్టుబడి 21 సీటే కాదు 60-70 సీట్లు ఇచ్చినా సరే అదే స్థానాన్ని సంపాదిస్తాడని చెప్పేసి అలాంటి సైనికులు ఉన్నారు జనసేనలో. అదే సైనికుడు ఏలూరు జిల్లాలో రెడ్డి అప్పలనాయుడు అన్నయ్య పాత్ర చాలా విలువైనది, చాలా గొప్పది. వీర మహిళలే కానీ మొత్తం యువత అంతా కలిసి పవన్ స్టార్ ఒక జనసేన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే అంత నమ్మకం పెట్టుకున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కాడ మిస్ అవ్వకోకుండా ఓటేసి మరి గెలిపించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఇది మర్చిపోలేంది. రానున్న రోజుల్లో కాడ 2029లో కాడ ఆయన మంచి ముఖ్యమంత్రి అయిన పాత్ర పోషిస్తాడు. ఆయన ఏపీ ప్రజలంతా కలిసి ఆయన వెంట ఉంటారు. ఆయన మాటని మాట తప్పుకోకుండా మడం తిప్పకుండా అని ఎన్నో మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పాతాళానికి వెళ్ళిపోయాడంటే ఆయన చేసిన మోసాలు, దగాలు, ఒక ఎస్సీ నిధులు, బీసీ నిధులు, మైనార్టీ నిధులు కాడ తొంగలో తొక్కి ఎంతో అన్యాయం చేశాడు రాష్ట్రానికి. నాన్నగారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని అదం పాతాళానికి తొక్కేస్తా అని అన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి అవినీతి వెలికి తీస్తాను,
ఈ రోజున ప్రతి పేదవాడిని ఎంత ఇబ్బంది పెట్టాడో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి మొత్తం చూసారు. ఎందుకంటే వారాహి యాత్ర ద్వారా మొత్తం అన్ని సమస్యల పట్ల పోరాడడం, ఎట్టి పరిస్థితుల్లో వారాహి యాత్రలు ఇచ్చిన హామీలను నెరవేర్చని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని ప్రతి సమస్యని తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తా ఉన్నారు. అంతేకాకుండా జనసేన కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల వరకు పవన్ కళ్యాణ్ ఏ రకంగా చూసుకున్నారు కార్యకర్తలు? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి 9 గంటలకి ఆఫీస్కి వచ్చి రాత్రి 8 వరకు కాడ అరిపెరికన పోరాటం చేస్తూ అర్జీలు తీసుకుంటూ ఉంటూ ప్రతి ఒక్క పేదవాడి బాధ విని వాళ్ళకి కావాల్సిన పరిష్కారం చేస్తూ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ యొక్క 4వ తారీఖు వస్తే 3 నెలలు పూర్తవుతుంది. ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి అంతకుముందు ఉన్న ప్రభుత్వం కాడ ఏ విధంగా ఎప్పుడు గెలిచారు, ఎప్పుడు ఆ పథకాలన్నీ పెట్టారు అన్నది కూడా మీరు ఒకసారి గతంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మరి ఈ 3 నెలల్లోనే మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక గంట రెస్ట్ లేకోకుండా అంత కష్టపడి పనిచేస్తున్నారంటే అది ఒక జనసేనలో ఉన్న కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ప్రతి ఒక్కరి కాడ దీన్ని ఆదరించాలని చెప్పేసి మీరు ఒక ఆలోచన చేయండి. ఇప్పుడున్న ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఎంతవరకు పనిచేశారు? పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధ్యక్షుడిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి అరిపెరగన పోరాటం చేస్తూ ఖాళీ లేకోకుండా ఒక్క గంట రెస్ట్ లేకోకుండా కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు. మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన చేపట్టిన బాధ్యతలు అడవి శాఖ కానీ లేకపోతే పంచాయతీ శాఖ కానీ ఆయనకి ఇచ్చిన పదవుల్ని ఆయన సక్రమంగా నెరవేరుస్తూ అందరు ప్రజలకి దగ్గరగా ఉండి అన్ని విధాలుగా పనిచేస్తున్నాడని చెప్పేసి అన్న, ఈ రోజున మాకు ఇంకో విషయం తెలిసింది మీ గురించి. ఈ చిరంజీవి పుట్టినరోజు నాడు కొద్దిగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు మాకు మేము ఇందాక ఇంటర్వ్యూలు వాళ్ళతో కనుక్కునేటప్పుడు విషయం తెలిసింది. పలానా రమణ ఇలాగా బ్లడ్ డొనేషన్ చేయించడం, అన్నదానాలు చేయించడం, అంటే చిరంజీవి పుట్టినరోజుని ఘనంగా చేసి వేడుకలు చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు. రేపు చిరంజీవి గారు పుట్టినరోజు, రేపు ఏం చేయబోతా ఉన్నారు మీరు? ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ మీరు. ఇప్పుడు రేపు పొద్దున మీరు అడిగిన దానికి ఓకే బెదరు. ఎన్నో కార్యక్రమాలు చిరంజీవి కార్యక్రమాలు ఎన్నో చేసాం. బ్లడ్ బ్యాంకు బ్లడ్ ఇచ్చాం, అన్నదాన కార్యక్రమాలు చేసాం, ఎయిడ్స్ పిల్లలు కానీ లేకపోతే సైల్డ్ ల్యాబ్ పిల్లలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం. రేపు కావడానికి ఎన్నో కార్యక్రమాలు రెడ్డప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని జరుగుతాయి. అలాగని అన్నయ్యను వదులుకునే తమ్ముడు మాత్రం కాదు, తమ్ముడిని వదులుకునే అన్నయ్య మాత్రం కాదు. ఎప్పుడు చిరంజీవి గారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా చిరంజీవి గారికి మెండుగా దండుగా ఈ రాష్ట్ర ప్రజలంతా కలిసి చేసుకునే పండగ అది రేపు. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే కొణిదెల శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టడమే ఒక చిరంజీవిలో ఉన్న ఉత్సాహాన్ని, ఒక ఆనందాన్ని, సంతోషాన్ని మాలో అందరిలో కాడ, ముఖ్యంగా మా అన్న రెడ్డి అప్పలనాయుడు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కాడ విజయవంతం అవుతుంది. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇలాంటి పుట్టినరోజులు, అన్నదానాలు కార్యక్రమాలు ఎన్నో చేశాడు. అది ఏలూరు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మాట ఇచ్చాడంటే మాట తప్పడం, మాట నిరూపించుకుంటాడు. అందరికడ అందుబాటులో ఉండే వ్యక్తి రెడ్డి అప్పలనాయుడు. నేనంటూ ఉన్నానని ప్రతి ఇబ్బంది వచ్చినా, ప్రతి బాధ వచ్చినా ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఎరా తమ్ముడు ఎలా ఉందని పలకరించే వ్యక్తి రెడ్డి అప్పలనాయుడు. మరి రేపు చేసుకున్న పుట్టినరోజుకి మన ఏపీ ప్రజలే కాదు, ఆంధ్రదేశం అంతా కలిసి చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు 22 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే రోజులు. అలాగే ఆ ఆశని కాడ నెరవేర్చిన వ్యక్తి జనసేన నాయకుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారు.